నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే ఇలా రొయ్యల బిర్యానీ, చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలన్న వీడియో అయితే పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మెజర్మెంట్లో చేస్తారంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదురుతుందండి. చూస్తుంటేనే గుమగుమలాడుతూ ఉందండి, అంత బాగుంది బిర్యానీ అయితే. కర్రీ కూడా అలానే ఉంది, వేరే లెవెల్లో ఉందండి. అంత బాగున్నాయి రెండు కూడా. సూపర్గా కుదిరిన వీటికైతే కావలసినవి 1/2 కిలో రొయ్యలు తీసుకున్నానండి. హాఫ్ కిలో రొయ్యలు తీసుకొని నీట్గా ఇలా పీల్ చేయాలండి. పొట్టంతా పీల్ చేసేసుకోవాలి, నీట్గా తీసుకోవాలి. రొయ్యలు క్లీనింగ్ చేయడం కూడా ఒక కళ అంటారండి. ఎందుకంటే తొందరగా ప్రతి ఒక్కరికి రావండి అవి. నీట్గా తీసేసి అందుట్లో లోపల ఎన్నుపూస అమ్మట నల్లగా ఉంటుందండి, అదంతా తీసేసుకోవాలి. అందుట్లో ఇసుక అలాగే మట్టి అవి ఉంటాయండి, అవన్నీ తీసేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో, అలా ఉంటాయండి. మొత్తం లోపలికంటే తీసేయాలండి. అలా అయితే నీట్గా తీసేసుకుని క్లీన్గా కడిగేసి పెట్టుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకుని ఇలా 4-5 సార్లే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు బిర్యానీకి అయితే 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్తో చేసుకుంటే సూపర్గా ఉంటుంది రొయ్యల బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, మేమైతే లూజే తీసుకొస్తామండి. మాకు లూజ్ దొరుకుతాయి, బాగుంటాయి. 120 రూపాయలు ఉంటాయండి కిలో. అలానే 1 గ్లాస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. బియ్యం కూడా 2-3 సార్లు కడిగేసి నీట్గా కడిగేయాలండి. 2-3 సార్లు అయితే ఇలా కడిగేసుకుని ఇందుట్లో నేను 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాస్ నీళ్ళు పోసానండి. కొంచెం వెళ్తుగా 1 గ్లాస్ పోసాను. 1 అంగుళం వెళ్తుగా గ్లాస్ పోసానండి. పూర్తిగా 2 గ్లాసులు పోసేస్తే అది అన్నము ముద్దయిపోతుంది. గ్లాస్ నిండా పోసి 1 గ్లాస్ కొద్దిగా వెళ్తు పోసానండి. చూడండి, అన్నం పొడి పొడిలాడుతూ సూపర్గా వచ్చింది. దీనికైతే మసాలా పట్టుకుందాము. దీనికైతే జీలకర్ర, లవంగాలు, ఎల్లుల్లిపాయ, అల్లము, ధనియాలు, గసగసాలు ఇవైతే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఓల్ గరం మసాలా అండి, ఆకు, అలాగే చెక్క, షాజీరా, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, తోక మిరియాలు, నక్షత్రం మొగ్గ ఇవన్నీ వేసుకొని బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని అందుట్లో ఓల్ గరం మసాలా వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకోవాలి. షాజీరా వేసుకోవాలండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓల్ గరం మసాలా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ ఆకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ ఆకు అయితే. దాంట్లోనే కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ అలాగే 6 పచ్చిమిర్చి అయితే ఇలా చీరికలు చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అద్దురుతుంది. నేను రొయ్యలకైతే పక్కన పెట్టి బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి అందుట్లో రొయ్యలు వేసానండి. పక్క స్టవ్పై అవి ఫ్రై చేస్తూ ఉన్నాను. అవి ఉడికేటప్పుడు అందుట్లో స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అవి ఆ వాటర్లోనే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అవి ఫ్రై అవుతూ ఉన్నాయండి పక్క స్టవ్పై. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవనాయి కాబట్టి అందుట్లో పుదీనా, 1 గుప్పుడు పుదీనా వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర, 1 గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మనం పట్టిన మసాలా ముద్ద వేసుకోవాలండి. వేసుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయండి. ఇప్పుడు ఇవి కూడా రొయ్యలు కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి. అందుట్లోనే 1 స్పూన్ మసాలా వేసుకోవాలండి. బిర్యానీ దాంట్లో కూడా సాల్ట్ వేసేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని తిప్పుకోవాలండి, కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే రెడీ అయిపోయింది. రైసు బిర్యానీ తాలింపులో వేసేసుకోవాలండి. వేసుకుని మెల్లిగా టర్న్ చేసుకోవాలి, గబగబా తిప్పేయకూడదండి, మెల్లిగా టర్న్ చేసుకోవాలి. రొయ్యలు ఉడికేటప్పుడే ఒక స్పూన్ మసాలా ముద్దేసానండి అందుట్లో, అదైతే స్కిప్ అయింది వీడియో. రొయ్యల్లో కూడా కొద్దిగా చిటికెడు వేస్తే రొయ్యలకి పడుతుంది కాబట్టి రొయ్యల్లో వేసాను కొద్దిగా. అది ఫ్రై అవుతూ ఉన్నాయి పక్కన. అలాగే రైస్ అంతా అందుట్లో వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వేసేసాను అనుకున్నాను, సారీ. ఇప్పుడు వేసి స్కిప్ అవ్వలేదండి, అయ్యింది అనుకున్నాను, సారీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే రొయ్యల్లో మసాలా వేసుకుని మసాలా అంతా రొయ్యలకు పట్టేంత వరకు ఎగరబెట్టుకోవాలి. చూడండి, దగ్గర పడిపోయింది. ఇలా బాగా దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అందుట్లో వేసేసుకోవాలండి. చూడండి, ఇందుట్లో వేసేసుకుని మొత్తం మెల్లింగా టర్న్ చేసుకోవాలండి పైకి కిందకి. ఎందుకంటే గబగబా తిప్పేస్తే రైసు బాస్మతి రైస్ కాబట్టి తొందరగా విరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా తిప్పుకుని దాని మీద కొత్తిమీర పుదీనా జల్లానండి. దానిపై నెయ్యి వేసుకోవాలండి. నెయ్యితోటే రుచి అదురుతుందండి, రుచి అమోఘంగా ఉంటుంది. సొంతంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి కాబట్టి సూపర్ ఉందండి. మనం కొట్టి మీద నెయ్యి అన్నా వేసుకోవచ్చు, అది బాగుంటుంది. జిఆర్బి నెయ్యి బాగుంటుందండి, ఇది కూడా చాలా బాగుంది. మనం ఇంట్లో ప్రిపేరింగ్ నెయ్యి అండి అది. అలాగే పక్కన స్టవ్ మీద బిర్యానీ పక్కకు పెట్టుకొని చికెన్ కర్రీకి అయితే రెడీ చేస్తున్నానండి. ఉల్లిపాయ బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి ఫ్రై అవ్వాక చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి అందుట్లో ఓ స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు. ఓ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవంతా మగ్గాక కారం వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకోవాలి. కారం కూడా మగ్గాక అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా వేసాక బాగా కలిపెట్టుకోవాలండి. ఇలా బాగా కలిపెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. బిర్యానీ కర్రీ సూపర్గా ఉంటుంది. మసాలా వేసేసుకోవాలండి. ఇప్పుడు కూరలో మసాలా వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కలిపింది వేసానండి. కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే కూర టేస్ట్ అదురుతుంది. చికెన్ కర్రీ సూపర్ అండి, సూపర్గా ఉంది. చూసారా ఫ్రెండ్స్, ప్రాన్స్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ ఉల్లిపాయలతో సర్వింగ్. చేయకుండా చూసినాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.